వందనాలు చెల్లిస్తా ఉన్నా. అట్లాగే ఏజ్ గలన్నకు అట్లాగా పెద్దలందరికీ వందనాలు. నా పేరు మధుకర్, మాది గుంటూరు. నేను కూడా ఒక క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను. అయితే మా తల్లి చిన్న వయసులోనే ప్రభు నెరవేటాన్ని బట్టి మమ్మల్ని చిన్నప్పటి నుంచే సండే స్కూల్లో దేవుని భయములు భక్తులు పెంచుతా వచ్చారు. మా ఫాదర్ ఆర్మీలో ఉండేవాళ్ళు కనుక మా తల్లి మేము కలిసి ఇక్కడ ఉండేవాళ్ళం గుంటూరులో. మా ఫాదర్ ఆర్మీలో డిఫరెంట్ ప్లేసెస్ లో చేస్తా వచ్చేవాళ్ళు. అలా క్రైస్తవ కుటుంబంలో జన్మించడం, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళటం, దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం, ఇట్లా జీవిస్తూ ఉండేవాళ్ళం. సండే స్కూల్లో కూడా మా సండే స్కూల్ టీచర్ కూడా చాలా మాతో బాగుంటా ఉండేవాళ్ళు, అంకుల్ ప్రసాద్ అంకుల్ అని. ఆయన సండే స్కూల్ తీసుకున్నప్పుడల్లా ఆయన పక్కన కూర్చుంటా ఉండేవాళ్ళు. ఇలా సండే స్కూల్లో కంతటి వాక్యాలు నేర్చుకోవటం, పాటలు నేర్చుకోవటం ఇలా జరుగుతూ ఉంది. అయితే రక్షణ అనుభవం అయితే లేదు, కానీ సండే స్కూల్లో క్రమశిక్షణతోనే వెళ్తా ఉన్నాం. ఆ వాక్యం ఆసక్తితో నేర్చుకుంటున్నాం, పాటలు నేర్చుకుంటున్నాం. అలా ఉంటున్న తరుణంలో యవ్వన కాలంలోకి వచ్చినప్పుడు నేను అనుకుంటా ఉండేవాడిని, అంటే మేము రక్షణ సువార్తను వింటున్నప్పుడు అయ్యో ఇది దేవుణ్ణి ఎరగని వాళ్ళకి కదా, ఇంకా యేసు ప్రభువుని తెలియని వాళ్ళకి కదా, మాకైతే యేసు ప్రభు తెలుసు, చిన్నప్పటి నుంచి వాక్యాలు చదువుకుంటూ ప్రార్థన చేస్తున్నాం, ఏ అవసరం ఉన్నప్పటికీ ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతి విషయంలో కూడా. కనుక రక్షణ నాకేం అవసరము, నేను ఆల్రెడీ క్రైస్తవ కుటుంబమే కదా అనే ధోరణిలో ఉంటా ఉండేవాడిని. అంతేకాదు యవ్వన కాలంలోకి వచ్చినప్పుడు కూడా నేను ఇక చాలా విషయాల్లో అయితే ఇంకా ఎట్లా ఉండేదంటే నా పరిస్థితి, నాలో ఏమి పాపం లేదు కదా, ఇక నేను పరిశుద్ధంగానే ఉన్నాను కదా అని రక్షణ ఆ దినాల్లో నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను. అయితే ఆ దినాల్లోనే ఒక మీటింగ్లో, నేను యూత్ మీటింగ్లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ రోజు మొదటి యోహాను 1:8 ద్వారా ఆ రోజు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను ఆ దినాలను అనుకుంటా ఉండేవాడిని, నేను ఎక్కడ గొడవలకు వెళ్ళను కదా, తర్వాత అమ్మాయిల చుట్టూరు తిరగట్లేదు, లేక సిగరెట్ మందు అల్లరి చిల్లరి జీవితం లేదు కదా, కనుక నేను సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు కదా, అట్లా ఉంటా ఉండేవాడిని. అయితే ఆ దినము దేవుని వాక్యం నన్ను తాకుతా వచ్చింది. మొదటి యోహాను 1:8 నన్ను తాకుతా వచ్చింది. మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొద్దుము, మరియు మనలో సత్యం ఉండదు అని ఈ వాక్యము నాతో మాట్లాడుతూ వచ్చింది. కనుక నాలో పాపం లేదని నేను ఇప్పటి వరకు అనుకుంటా ఉన్నాను అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. హృదయం అంత గొచ్చుపడిన వాడినై ఆ వాక్యము, దాని తర్వాత వాక్యం, మన పాపం మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా చేయనన్న వాక్యం కూడా తాకుతా వచ్చింది. కనుక ఆ దినము నేను అదే నిజమే కదా, నా జీవితంలో నేను కూడా పాపం చేశాను కదా, నా జీవితంలో పాపం ఉన్నది కదా అని నేను గ్రహిస్తూ వచ్చాను. అయితే మరి బహు లోతైన పశ్చాత్తాపం అని నేను చెప్పలేను, కానీ ఆ దినం దేవుని వాక్యం అయితే నన్ను స్పష్టంగా తాకింది. వయస్సు తక్కువ వస్తుంది. అప్పటి వరకు నాలో దగ్గర నా పాపం ఒప్పుకోవటం మొదలు పెట్టాను. అయ్యా ప్రభా, నేను పాపిని అని నేను నోరు తెరిచి ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టానో, ప్రభువు నా యొక్క పాపాలని చూపిస్తా వచ్చాడు. నా కన్నుల ఎదుట నేను చేసిన పాపం అంతా కనపడతా వచ్చింది. అప్పటి వరకు నేను ఏ పాపం చేయలేదు అనుకుంటా ఉన్నాను, కానీ నేను ప్రభు దగ్గర అయ్యా నేను పాపిని అని నా నోరు తెరిచినప్పుడు నా పాపములు దేవుడు నా ఎదుట చూపటం మొదలు పెట్టాడు. అప్పటి వరకు నా కన్నులకు అంధకారంగా ఉంది, నేను నా పాపాన్ని నేను చూడలేని స్థితిలో ఉన్నాను. అయితే ఎప్పుడైతే నేను ఒప్పుకున్నానో, నా హృదయం తెరిచానో, నా నోరు తెరిచానో, ప్రభు నా హృదయాన్ని తెరిచాడు. నా యొక్క భయంకరమైన పాపం స్థితిని చూపించాడు. నేను ఎలా తప్పిపోయానో, తల్లిదండ్రులకు ఎలా అవిధేయత చూపించానో, ఎక్కడ నేను దొంగిలిస్తా వచ్చాను, ఇంట్లో ఎలాగా అబద్ధాలు చెప్తా వచ్చానో, ఇట్లా స్కూల్లో కాలేజీలో తర్వాత ఇంట్లో నేను ఎలాంటి బతుకు జీవించానో, ఎలాంటి వేషధారణ జీవితం జీవించానో,
అందరూ నన్ను మంచోడు అనుకుంటా ఉండేవాళ్ళు. కానీ నా హృదయంలో ఎంత భయంకరంగా పాపం ఉన్నదో ప్రభు అప్పుడు చూపించాడు. అప్పటి వరకు నేనైతే నాలో ఏ పాపము లేదనుకునేవాడిని. నేను చాలా మంచివాడిని అనుకున్నాను. అందరూ అలాగే అనుకునేవాళ్ళు. నేను కూడా అలా అనుకుంటా ఉండేవాడిని. అలాంటి భయంకరమైన మోసపు జీవితంలో నేను జీవించుతా వచ్చాను. అయితే ప్రభువు నాతో మాట్లాడినప్పుడు, ప్రభు నా పాపాలు చూపించినప్పుడు నేను ప్రభుని క్షమాపణ అడిగాను. కనుక ఆ దేవుని వాక్యం చెప్పినట్లుగా మనము పాపం లేని వారం చెప్పుకునే మనమే మోసపుచ్చుకుంది. మన నిజంగా నేను అలాంటి మోసంలోనే ఉన్నాను. మరియు మీలో సత్యం ఉండదు అన్నాను. సత్యం లేదు నా జీవితంలో. అయితే ప్రభుని నేను అంగీకరించినప్పుడు నా పాపం ఒప్పుకొని, ప్రభా మరి నీవే నా కొరకు, నాకు బదులుగా నేను చేసిన నా జీవితం పాపంతో నిండి ఉండగా పాపంలోనే జన్మించానని అంగీకరిస్తా వచ్చా ప్రభుని. పాపపు జీవితం జీవిస్తా వచ్చానని ప్రభు నన్ను క్షమించమని అడిగినప్పుడు నన్ను క్షమించాడు. ప్రభా నీవు నా పాపం కొరకు నాకు బదులుగా నీవే కలువరి సిలువలో మరణించేవని ఆయన నేను అంగీకరిస్తా వచ్చాను. నా హృదయంలోకి రమ్మని ఆహ్వానించాను. నా పాపముల కొరకు నీవు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచావని నేను అనుకుంటా వచ్చాను. కనుక ప్రభు ఆ దినం నా హృదయంలో గొప్ప కార్యం చేశాడు, గొప్ప నెమ్మది ఇచ్చాడు. ఇక నా జీవితంలో మార్పుని నేను నా జీవితంలో మార్పుని నేనే స్పష్టంగా స్వయంగా నేను చూడగలుగుతా వచ్చాను. అదే అంతేకాకుండా ప్రజలు కూడా నా జీవితంలో మార్పుని చూస్తా వచ్చాడు. అలా నేను ప్రభుని అంగీకరించడం జరిగింది. ప్రభుని అంగీకరించిన తర్వాత నేను కాలేజీలో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ప్రభుని అంగీకరించాను. ఇంటర్మీడియట్ అయిపోయింది. అయితే ఇంజనీరింగ్ కోసం ఎంసెట్ అయి రాశాను. అదే సమయంలో మా ఫాదర్కి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఇక నేను ఇంజనీరింగ్ చదవనేమోనని డిగ్రీ చదువుదాం కనుక ఇంట్లో తోడుపాటు ఉండాలి, తండ్రిని చూసుకుంటా ఉండాలి, హాస్పిటల్కి తీసుకురావాలి. దాదాపుగా మా ఫాదర్ 2 సంవత్సరాలు మా బెడ్ రిడన్లో ఉన్నారు. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతా వచ్చాం. అయితే ఆ సమయంలో నేను ఇంకా ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాసే కానీ కౌన్సిలింగ్కి వెళ్తే సీట్ వస్తుంది, కానీ ఇంకా ఎక్కడికైనా బయట వస్తే నేను వెళ్ళలేనేమో తెలియని పరిస్థితిని బట్టి కౌన్సిలింగ్కి కూడా నేను వెళ్ళట్లేదు. అయితే నా స్నేహితుడు చెప్పాడు, కౌన్సిలింగ్ డేట్స్ అయిపోతున్నాయి, త్వరగా నువ్వు కౌన్సిలింగ్కి వెళ్ళు, నీకు సీట్ వస్తుందని. హృదయంలో ఇదివరకు అయితే నేను ప్రార్థన చేసేవాడిని. సైకిల్ తొక్కుంటూ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ బస్ చూసినప్పుడు ఆర్వీఆర్ కాలేజ్ బస్సెస్, మా కాలేజ్ బస్సు, నేను ప్రభా మరి నీ చిత్తమైతే నేను ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివితే ఎంత బాగుంటుంది అని నేను నా హృదయంలో ఉన్న ఆశను ప్రభుతో చెప్తా ఉండేవాడిని. అయితే ఆ దినము మరి కౌన్సిలింగ్కి రేపు వెళ్దాం అనుకున్నప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నేను నా దగ్గర డాక్యుమెంట్స్ దొరకలేదు. ఎంసెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డు, తర్వాత హాల్ టికెట్ ఉంటుంది, అవి 2 మిస్ అయిపోయినాయి. అంటే వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఎక్కడో పడేశాను నేను. దొరకలేదు. రేపు వెళ్ళాలి. హైదరాబాద్లో కౌన్సిలింగ్ ఉండేది ఆ దినాల్లో 2000లో. అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభా మరి ఒకవేళ నీ చిత్తం అయితే నేను ఇంజనీరింగ్ చదవటం, నాకు ఆ డాక్యుమెంట్స్ 2టిని అందించండి ప్రభా అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు నేను ఎక్కడో నా స్నేహితుడు బ్యాంకులో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాను అక్కడ కూర్చొని. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నేను ఒక స్వరం వింటా వచ్చాను, వెళ్ళి నీ డైరీలో ఎతుకు అని ఒక స్వరం వినిపించింది నాకు. కనుక నేను అలా ప్రార్థన చేస్తా, స్వరం వినిపించింది. నేను దేవుని స్వరానికి లోబడి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి డైరీ తెరిచి చూచిన వెంటనే మొదటి పేజీలోనే నాకు అక్కడ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్ ఉంది. నేను ప్రభుత్వం ప్రార్థన చేస్తా వచ్చా, ప్రభా మరి ఒకవేళ నేను ఇంజనీరింగ్ చదవాలంటే నాకు ఫ్రీ సీట్ కావాలి ప్రభా, డబ్బులు కట్టలేని పరిస్థితి, ఫాదర్ యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో బెడ్లో ఉన్నారు, ఇలాంటి కండిషన్లో మేము పేమెంట్ సీట్ కట్టలేం ప్రభా, కనుక నాకు ఫ్రీ సీట్ కావాలి. ఫ్రీ సీట్ అడిగాను ప్రభుని. అది గుంటూరులోనే కావాలి, వేరే బయటికి వెళ్ళి నేను చదువుకోలేను, తండ్రిని చూసుకోవాలి. కనుక అలా ప్రార్థిస్తా వచ్చినప్పుడు ప్రభు ఎట్లయితే డాక్యుమెంట్స్ దొరికినాయి, వెళ్ళాను. కౌన్సిలింగ్లో కూడా నాకు ఫ్రీ సీట్ వచ్చింది. నేను డబ్బులు ఏం కట్టలేదు, కేవలం 500 రూపాయలు జేబులో పెట్టుకొని నేను హైదరాబాద్ ప్రయాణం అయ్యి వెళ్ళాను. ఆ రాత్రి ఒక్కడనే వెళ్ళాను నా డాక్యుమెంట్స్ తీసుకొని. ఆ రాత్రి స్టేషన్లోనే దిగాను. మార్నింగ్ స్టేషన్లో దిగి అక్కడే మొహం కడుక్కున్నాను, అక్కడే బయలుదేరాను. డైరెక్ట్గా కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళిపోయాను. అట్లా ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. గుంటూరులోనే అది ఆర్వీఆర్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ అని, అది గుంటూరులోనే వన్ ఆఫ్ ద టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, దానిలో వచ్చింది. ఫ్రీ సీట్ వచ్చింది, మెకానికల్ బ్రాంచ్లో వచ్చింది. దేవుడు అన్ని ఏదైతే ప్రార్థన చేస్తూ వచ్చామో ప్రార్థన విని జవాబిచ్చాడు. అయితే కాలేజీలో చేరిన నాటి నుంచి కూడా ప్రభు దేవుని అంగీకరించడాన్ని బట్టి కాలేజీలో బస్సులో వెళ్తా కూడా బైబిల్ చదువుతా కూర్చున్నవాడిని. అట్లా కాలేజీలో
చిన్నగా ఫస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికల్లా కాలేజీలో దేవుడిచ్చిన భారాన్ని బట్టి చిన్న పరిచర్యను ఆరంభించాం. స్నేహితులతో కలిసి మేము ప్రార్థన చేసుకోవడానికి గ్యాదర్ అవుతా వచ్చాం. స్టూడెంట్స్గా కొద్దిమంది 2-3 గ్యాదర్ అవుతా వచ్చాం. అట్లా దేవుడు కాలేజీలో పరిచర్య చేయడానికి బహు భారం కలిగించాడు. దాదాపుగా కాలేజీలో 53 సెక్షన్స్ ఉండేవి. ఇంజనీరింగ్లో 8 బ్రాంచెస్ ఉండేవి. 2 బ్రాంచెస్లో మా కాలేజీలో 2 బ్రాంచెస్కి 4 బ్రాంచెస్కి 2 సెక్షన్స్ ఉంటాయి. మిగతా 4 బ్రాంచెస్కి 4 సెక్షన్స్ అంటే 12 సెక్షన్స్ ఉంటాయి ఆల్ టుగెదర్. ఒక సంవత్సరంలో 4 సంవత్సరాలు 48 సెక్షన్స్ ఉంటాయి. దాంతోపాటు ఎంబీఏ 2 సంవత్సరాలు 2 సెక్షన్స్ 50, అట్లాగే ఎంసీఏ 3 సెక్షన్స్ 53 సెక్షన్స్ ఉంటాయి మొత్తం. ఆ 53 సెక్షన్స్కి దేవుడిచ్చిన భారాన్ని బట్టి ప్రతి సెక్షన్కి వెళ్ళి అక్కడ ఉన్న యవనస్తులను పట్టుకొని అలా దాదాపుగా 10-15 మంది ప్రతి సెక్షన్కి నా దగ్గర లిస్ట్ రాసుకున్నాను. ఈ రోజులాగా మొబైల్ ఉండేది కాదు. ఒక బుక్ మెయింటైన్ చేసేవాడిని. అందరివి మొబైల్స్ కూడా లేవు. వాళ్ళందరి పేర్లు రాసుకునేవాడిని, బ్రాంచెస్ రాసుకునే ప్రతి బ్రాంచ్ రాసుకుని వాళ్ళ నేమ్స్ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. క్లాస్కి వెళ్ళి బ్రేక్ దొరికినప్పుడల్లా బ్రేక్ టైంలో లంచ్ టైంలో చాలాసార్లు లంచ్ కూడా స్కిప్ చేసి క్లాసెస్కి వెళ్ళి వాళ్ళకి దేవుని గురించి మాట్లాడి ఇలా బైబిల్ స్టడీ జరుగుతుందని వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తూ వచ్చాను. అలా దాదాపుగా మేము చదువుకునే రోజుల్లో 70 నుంచి 100 మంది వరకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మేము గ్యాదర్ అవుతూ ఉండేవాళ్ళం. కాలేజీలో అలాగా పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ప్రభు కృపను బట్టి అది దాదాపుగా 2000 నుంచి ఇప్పటి వరకు కూడా 20 సంవత్సరాలు అది కొనసాగుతూ ఉంది. ఇప్పటికి కూడా అది కొనసాగడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. దాని తర్వాత ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే మొదటి సంవత్సరంలో ఒకసారి ఒక దైవజనుడు మిషనరీ ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. మన బ్రాంచెస్లో ఒక బ్రాంచ్కి ఒక ఆయన వచ్చారు. ఆయనతో మీటింగ్ అయిపోయినాక ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ వచ్చాడు. నా కొరకు ప్రార్థన చేసినప్పుడు సహోదరుడా, దేవుడు నిన్ను సంపూర్ణ సేవకై పిలుస్తా ఉన్నాడు. అది ఈ హైదరాబాద్, విజయవాడ ఈ ప్రాంతాల్లో కాదు, కానీ నువ్వు దూరం వెళ్ళి దేవుని యొక్క పరిచర్య చేయాలని దేవుడి ఉద్దేశం ఉంది. ఎక్కడికనేది నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం నిన్ను సంపూర్ణంగా సేవ పిలుస్తుంది. అయితే మన మందిరాల్లో ఎక్కువగా మనం ఈ విషయాలు నమ్మం కనుక నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రభా ఒకవేళ అయితే నేను ఒకటి చెప్తా వచ్చాను, అయ్యా నా దేవుని సేవ చేసేంత జ్ఞానము నాకు లేదు, నేను చిన్నవాడిని, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను అని మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన 1 కొరింథీ 1 అధ్యాయం 26-27 వచనాల్లో జ్ఞానులకు బుద్ధి చెప్పుటకు నేను బుద్ధిహీనులైన వారిని వాడుకుంటానని ఎట్లా అయితే వాక్యం ఉన్నది అది చెప్తా వచ్చాడు. సరే, నేను ప్రార్థన చేశాను, దేవునికి అప్పగించాను. అయితే ఇంజనీరింగ్ లో ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి 2005లో దేవుడు మాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు మన గుంటూరులో సియోన్లో ఒక స్పెషల్ మీటింగ్స్ పెట్టారు, యూత్ మీటింగ్స్. నా కుమారుడా నా ద్రాక్ష తోటలో పని చేయమనే అంశం మీద ఆ మీటింగ్స్ లో పాల్ సుధాకర్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తూ వచ్చారు. ఆఖరి రోజు వాళ్ళు ఫుల్ టైంకి ఆగస్టు 15వ తారీఖు అది ఫుల్ టైం మినిస్ట్రీకి కాల్ ఇచ్చారు, పిలుపున ఇచ్చారు. అయితే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నాకు అర్థమవుతా ఉంది స్పష్టంగా. ఇక నేను లేచి నుంచున్నాను. అయితే నా హృదయంలో ఒకటే తలంపు, నిజంగా ఇది దేవుని చిత్తమా లేక నా అంతటా నేనే ఏదో సేవ చేద్దామని కాలేజీలో స్టూడెంట్స్ మధ్య చేస్తున్నా కనుక ఇంకా సంపూర్ణ సేవకి వెళ్ళిపోదామని నేను అనుకుంటున్నానా, నిజంగా ఇది దేవుని చిత్తమేనా అని ఎక్కడో నా హృదయంలో ఒక మూల నాకు అనుమానంతో ఉంది. అయితే నేను ప్రార్థిస్తా వచ్చాను, నుంచోని ప్రభుని అడిగాను, ప్రభా మరి ఒకవేళ నిజంగా నువ్వు నన్ను నీ సంపూర్ణ సేవకు పిలిస్తే నేను వస్తాను, నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి చేస్తాను, నువ్వేది చెప్తే అది చేస్తాను, కానీ అది నా ఇష్టం వచ్చినట్లు కాదు, సంపూర్ణంగా నీ చిత్తమని నేను ఎరిగితే మాత్రం నేను ఏది చేయటానికైనా సిద్ధము ప్రభా అని నా జీవితాన్ని ప్రభుకి అర్పించి చెప్పాను. ప్రభా మరి ఆ దినము ఆ దైవజనుడు చెప్పాడు, సేవకు దేవుడు పిలుస్తున్నాడు నిన్నని. మొదటి కొరింథీ 1:26-27 వచనాల్లో జ్ఞానులకు బుద్ధి చెప్పుటకు బుద్ధిహీనులైన వారిని వాడుకుంటానని మాట్లాడారు కదా. ఒకవేళ నీ చిత్తం అయితే అదే వాక్యంతో నాతో మాట్లాడని నేను ప్రార్థన చేస్తా వచ్చా. అలా నేను ప్రార్థన చేస్తానే ఉన్నాను. అదే సమయంలో పాల్ సుధాకర్ గారు ఆల్టర్ కాల్ ఇస్తున్నప్పుడు ఆల్టర్ కాల్లో అదే పదాన్ని వాడుతా వచ్చాడు. కనుక దేవుడు అట్లా దాన్ని బట్టి దేవుడు గొప్ప నెమ్మది నా హృదయంలో కలిగింది. ఎంత నెమ్మది అంటే నాకు ఇంకా సంపూర్ణంగా 100% నాకు నిశ్చయిత వచ్చింది, ప్రభువు నన్ను సంపూర్ణంగా పిలుస్తున్నాడని. ఇక నేను ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకున్నాను. అట్లా ఇంజనీరింగ్ అయిపోయింది. కొంతకాలము నేను పని చేస్తా వచ్చాను, జాబ్ చేస్తా ప్రార్థన చేస్తా వచ్చాను. ప్రభా మరి ఎంతకాలం నేను ఉద్యోగం చేయాలి,
ఎప్పటి వరకు నేను పరిచర్యకి రావాలి అని నేను ప్రభుని అడుగుతా వచ్చాను. అప్పుడు 2008 నేను ప్రార్థన చేశాను. ఆఖరిలో దాదాపుగా 3-4 నెలలు రెగ్యులర్ గా ప్రార్థన చేస్తా వచ్చాను. నా యవ్వన కాల బలము, శక్తి, ప్రభా నీ సేవకు నేను అర్పించాలనుకుంటున్నాను. కనుక మరి ఇంకెంతకాలం నేను ఎదురు చూడాలి? ఈ సంవత్సరం వాగ్దానం 2009 వాగ్దానం ద్వారా నాతో మాట్లాడు ప్రభా. మరి నేను ప్రార్థిస్తా వచ్చాను. స్పష్టంగా నాతో మాట్లాడమని అడుగుతా వచ్చాను. ప్రభు ఎన్నోసార్లు నాతో మాట్లాడుతా వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది నేను చాలా కొంత కన్ఫ్యూజన్ లో కూడా ఉంటా వచ్చాను. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని. అయితే ప్రభు నాతో ఆ దినమందు మాట్లాడుతా వచ్చాడు. ఆ ఆ 2009 వాగ్దానము యోహాను 15:16 ద్వారా నాతో దేవుడు మాట్లాడుతా వచ్చాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని ద్వారా నాతో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. నేను నన్ను ఏర్పరచుకోనలేదు కానీ మీరు నన్ను ఏర్పరచుకోనలేదు అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అనమాట. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ప్రభు నాతో మీరు వెళ్ళి ఫలించాలని, నేను నిన్ను ఏర్పరచుకొని దానికోసం నియమించానని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇక దేవుని సేవకులతో కూడా ఇది పంచుకుంటా వచ్చాను. వాళ్ళు కూడా నేను ముందు సాక్ష్యం అడుగుతా వచ్చాను, అన్ని చెప్తా మాట్లాడుతూ వచ్చాను. అయితే దేవుడు నా హృదయంలో ఆ దినాల్లోనే బీహార్ గురించిన భారం ఇస్తా వచ్చాడు. మరి నేను ఉద్యోగం రిజైన్ చేద్దామని ఇంట్లో మాట్లాడుతూ వచ్చాను. మరి ఉద్యోగం రిజైన్ చేస్తానికి ఇంట్లో చెప్తే ఉద్యోగం రిజైన్ చేయొద్దని చెప్పారు. మరి మిమ్మల్ని చదివించింది చదువుకోవడానికి కానీ ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళి ఏదో సేవ చేయడానికి కాదని మాట్లాడుతూ వచ్చారు. అయితే మరి ఎట్లాగా ఈ పరిస్థితుల్లో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని నేను ప్రార్థిస్తా వచ్చాను, ప్రభుని అడుగుతా వచ్చాను. అయితే ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడాడు సేవా పిలుపు విషయమై. ఇక నేను ఇంట్లో చెప్పాను, మరి దేవుడు నన్ను పిలిచాడు, నేను వెళ్తాను సేవకని. అయితే ఇంట్లో అంగీకరించలేదు. అది ఆ కారణాన్ని బట్టి నేను ఉద్యోగం రిజైన్ చేసినప్పుడు ఇంట్లో నుంచి నన్ను పంపివేయటం జరిగింది. ఉద్యోగం రిజైన్ చేశాను. తండ్రి ప్రభుని ఎరగని కారణాన్ని బట్టి నన్ను ఇంట్లో నుంచి పంపించడం జరిగింది. దాదాపు 3 నెలలు ఒక మందిరంలో ఒక బ్యాగ్ పెట్టాను, ఇంకొక దేవుని సేవకుని ఇంట్లో బ్యాగ్ పెట్టాను. ఎక్కడ తిన్నానో, ఎక్కడ చేశానో ఎట్లా తెలియదు. అయితే ప్రభు నన్ను పోషిస్తా వచ్చాడు, నా ప్రతి అవసరతను ప్రభు తీరుస్తా వచ్చాడు. అలా ప్రభు యొక్క కార్యాన్ని చూస్తా వచ్చాను. దాని తర్వాత ప్రభు భారం ఇచ్చిన దాన్ని బట్టి ప్రార్థన చేశాను, ప్రభా మరి నీ చిత్తమైతే ఒకసారి నేను బీహార్ వెళ్ళి దర్శించి వస్తాను, చూసొస్తానని. అయితే నా దగ్గర డబ్బులు లేవు, వెళ్ళాలనుకున్నాను. ఆ దినాల్లో ఒక అన్న బీహార్లో సేవ చేసే ఒక అన్న గుంటూరు వచ్చారు. అయితే గుంటూరు వచ్చినప్పుడు నేను అన్నతో చెప్పాను, మరి అన్న 2 రోజుల్లో నేను వెళ్తున్నాను, మీరు రావాలనుకుంటే నాతో రావచ్చు అని చెప్పారు. కనుక నా దగ్గర డబ్బులు లేవు, ఏమి ఉద్యోగం రిజైన్ చేస్తున్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మరి నేను ప్లాన్ చేశాను, ప్రభా నా దగ్గర రూపాయి లేదు, 2 రోజుల్లో అన్న వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు, ఒకవేళ మరి నువ్వైతే నాతో మాట్లాడావు బీహార్ వెళ్ళమని. ఎన్నోసార్లు బీహార్ గురించి న్యూస్లో చదివినా, ఎవరు మాట్లాడినా నా హృదయంలో బహు భారం పెరుగుతూ ఉండేది బీహార్. కనుక ఎట్లా వెళ్ళాలి అంటే డబ్బులు లేవు, ప్లాన్ చేశాను. నేను 2 రోజులు వెళ్ళాలి ప్రభా, అన్న వాళ్ళు వెళ్తున్నారు, నేను ఎవ్వరిని అడగను డబ్బులు, నాకు నువ్వు సహాయం చేయని ప్రార్థన చేస్తా వచ్చా. అయితే అనుకోని రీతిలో అలా ప్రార్థన చేసిన గంటకి ఒక అన్న ఫోన్ చేశారు నాకు, మధుకర్ ఎక్కడున్నావని. ఇలా నేను వస్తున్నాను, రైల్వే స్టేషన్కి రమ్మని ఫోన్ చేశారు. నేను అన్న కోసమని వెళ్ళాను. స్టేషన్కి వెళ్తే ఆయన ట్రైన్ దిగి బయటికి రాగానే నా చేతిలో ఒక కవర్ పెట్టారు. అన్న నాకు వద్దని చెప్పాను. నాకు వద్దన్నా, నేను తీసుకోను, నాకు ఎందుకు ఇస్తున్నారు డబ్బులు అని. నేను తీసుకోవట్లేదు. తీసుకోకపోతే ఆయన చెప్పారు, నువ్వు ఒకసారి చెప్పావు మధుకర్, నువ్వు బీహార్ వెళ్తానని, ఒకసారి బీహార్ నేను చూసి వస్తానని చెప్తా వచ్చావు కదా, బీహార్ పరిచర్య కోసం ప్రార్థన చేయమని. నేను బీహార్ వెళ్దాం అనుకుంటున్నా, దేవుడు నాతో మాట్లాడాడని. కనుక నీకు వెళ్ళటానికి మాత్రమే టికెట్ కోసం నేను ఇస్తున్నాను, రావటానికి కూడా లేదు, రిటర్న్ కోసం కూడా కాదు, కేవలం వెళ్ళటానికి టికెట్కే ఇది తీసుకో అని చెప్పించారు. అయితే దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. అసలు
గొప్ప ఆనందం కలిగింది. టికెట్ కొనుక్కున్న వెయిటింగ్ లో అన్న వాళ్ళతో కలిసి అన్న వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోయాను బీహార్. దాదాపు 2 నెలలు అక్కడ ఉన్నాను. అట్లా బీహార్ వెళ్తా వచ్చాను. దాని తర్వాత వివాహ విషయంలో ప్రభు సహాయం చేశాడు. సంపూర్ణ సేవకి సమర్పించుకున్న ఒక సహోదరి ఈ దేవుని సేవకులు తీసుకొచ్చారు సంబంధాన్ని. దేవుడు స్పష్టంగా మాట్లాడే వివాహ విషయంలో కూడా ఆ 1కి 4 సార్లు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు వివాహ విషయంలో కూడా నేను ఎంతకాలం ప్రార్థన చేస్తా వచ్చా వివాహ విషయమై. ఒక తీర్మానం చేసుకున్నాను అనమాట. ఒక దినం మన మందిరంలో మీటింగ్ జరుగుతా వచ్చినప్పుడు థియోడర్ రిజినాల్ అంకుల్ మాట్లాడుతూ వచ్చారు. తన సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు నేను వివాహం చేసుకునేటప్పుడు నా భార్య కులం ఏంటో కూడా ఇప్పటికీ నాకు తెలియదని మాట్లాడుతూ వచ్చారు. అయితే నేను ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రభా మరి నీ చిత్తమైతే నేను కూడా అలాంటి వివాహం చేసుకోవాలి. నా భార్య కులం కూడా అవన్నీ కూడా నేను చూడకుండా నేను వివాహం చేసుకోవాలి ప్రభా అని నేను ప్రార్థన చేస్తా వచ్చా. అట్లాగే దేవుని సేవకులు తీసుకొచ్చారు. అట్లాగే ఇప్పటి వరకు కూడా అలాగా వాళ్ళ కులం ఏంటి తెలియకుండానే వివాహం చేసుకుంటా వచ్చాం. వాటన్నిటిలో కూడా ప్రభు సహాయం చేశాడు. ఎంతగా ప్రభు యొక్క కార్యాన్ని చూస్తా వచ్చామంటే వివాహ విషయంలో కూడా ప్రతి అవసరతను కూడా ప్రభు తీరుస్తా వచ్చాడు. ఆ సేవకి అప్పటికే వచ్చాను. నేను బీహార్లోకి సంపూర్ణంగా రాలేదు అప్పుడు బీహార్కి. కానీ నేను మహారాష్ట్ర వేరే అన్న వాళ్ళ ద్వారా కొంత వచ్చాను. దాని తర్వాత నేను సంపూర్ణంగా సేవకై బీహార్కి రావటం జరిగింది. బీహార్కి నేను దాదాపు 2012లో బీహార్కి వచ్చాను సేవకి, సంపూర్ణ సేవకి. బీహార్కి వచ్చినప్పుడు ఎవరు లేరు, నాకు ఎవరు తెలియదు. ఈ పాట్నాలో ఉన్న ఒక అన్న మాత్రమే పరిచయము. ఆ అన్న దగ్గర కాంటాక్ట్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి బీహార్కి వచ్చాను. నాతో పాటు ఒక 2 సహోదరులు కూడా సర్వే కోసమని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ప్రభా అని మేము ప్రార్థన చేస్తా పాట్నా వచ్చాం. పాట్నాకు వచ్చి అన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు సంఘాలు లేని ప్రదేశాలు ఎక్కడ అని, అన్న వాళ్ళు 4 జిల్లాలలో అసలు బాగా డ్రై ల్యాండ్ అని చెప్పారు. వైశాలి, సారన్, సివాన్, గోపాల్గంజ్ అని. ఇవి డ్రై ల్యాండ్స్. ఇక్కడ చాలా తక్కువ సేవ ఉంది. అసలు పరిచర్య బహు కొద్దిగా ఉన్న ప్రదేశాలు ఇవి చెప్తా వచ్చారు. అయితే మేము ప్రార్థన చేసాం, ప్రభా మరి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని. ఈ 4 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి 2 మండలాల్లో మేము సువార్తను ప్రకటిస్తా వచ్చాం. అయితే సారన్ అనే చప్రా అనే ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఇస్వాపూర్ అనే ప్రదేశంలో మేము సువార్త ప్రకటిస్తూ ఒక గ్రామంలో వెళ్ళాం, బిసన్పుర అని. అక్కడ ప్రకటిస్తున్నప్పుడు ఊరి పెద్ద మమ్మల్ని పిలిచాడు. ఏంటి బాబు, ఎవరు మీరు, ఇక్కడ ఏం చేస్తున్నారని. అయితే నేను చెప్పాను, ఇలా యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చాను మేము అని. అయితే ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు, ఎవరిని సతీష్ పంపించాడా మిమ్మల్ని అని యేసు ప్రభు గురించి చెప్తాంటే. ఎవరి సతీష్ అనుకున్నాం. అయితే కొద్దిసేపటికి ఒక సిస్టర్, ఊరి పెద్దకి నేను వాక్యం చెప్తున్నప్పుడు ఆ సిస్టర్ కనబడితే వాక్యం చదివించాను. ఆ సిస్టర్ తర్వాత ఫోన్ తీసుకొచ్చి మా అన్న మాట్లాడతాడని చెప్పింది. మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ సహోదరుడు అక్కడ సతీష్ అనే తమ్ముడు గుజరాత్లో అహ్మదాబాద్లో ఇంజనీరింగ్ చదువుతూ అక్కడ ప్రభుని ఎరిగి తన కుటుంబానికి సాక్ష్యంగా ఉత్తరం రాశాడు. నేను ఇలాగా యేసు ప్రభుని అంగీకరించాను, నా పాపాలన్నీ ప్రభు క్షమించాడు కనుక మీకు విరుద్ధంగా కూడా నేను ఎన్నోసార్లు పాపం చేశాను, మోసం చేశాను, అబద్ధాలు ఆడాను, దొంగతనం చేశాను, ఇవన్నీ ఉత్తరం రాస్తా వచ్చాడు అన్ని. కనుక మీరు నాకు ఇచ్చిన డబ్బులు నేను వ్యర్థం చేశాను, సిగరెట్ తాగుతూ మందు తాగుతూ అని ఇలా రాసి తన సాక్ష్యాన్ని అంతటిని పంపించినప్పుడు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. తర్వాత ఇంటికి వచ్చి కూడా ఊర్లో కూడా యేసు ప్రభు గురించి చెప్తా వచ్చాడు. అయితే ఆ తమ్ముడు ఫోన్ చేస్తాడు, ఇలా నేను ప్రభుని అంగీకరించానన్నా, తెలుగు వాళ్ళే అక్కడ నాకు సువార్తను చెప్పారని చెప్పాడు. అయితే ఆ అహ్మదాబాద్లో ఉన్న ఆ సంఘం అంతా కూడా మేమందరం 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాం, ప్రభా మరి ఒక్కరిని ఎవరినైనా మా ఊరికి సువార్త ప్రకటించడానికి పంపించు ప్రభా ఒక సేవకుడిని అని వాళ్ళు ప్రార్థన చేస్తా వచ్చామని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో నా హృదయంలో గొప్ప ఆనందంతో నింపబడింది. కనుక దాదాపుగా వాళ్ళు చేసిన 2 సంవత్సరాల ప్రార్థన తర్వాత ప్రభు మమ్మల్ని ఈ ప్రదేశానికి పంపించాడని గొప్ప నెమ్మది, శాంతిని ప్రభు ఇచ్చాడు. ఇక మేము ప్రార్థన చేస్తా వచ్చాం, ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ వచ్చి రూమ్ ఎత్తుక్కుంటా ఉన్నాను. చప్రాకు వచ్చాను డైరెక్ట్గా.
వచ్చి రూమ్ ఎతుకుతా ఉన్నాను. మాకెవరు తెలియదు అక్కడ. ఇల్లు తిరుగుతున్నాం, టొయిలెట్ బోర్డు లేదు. ఎలాగా ప్రభా? నేను ప్రార్థన చేశాను, ప్రభా మరి మాకెవరు తెలియదు, మాకు సహాయం చేయండి అని ప్రభుని అడుగుతా వచ్చాను. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా తిరుగుతా వచ్చాం. ఒక్కళ్ళు కూడా లేరు. ఎక్కడ మాకు ఇల్లు ఇవ్వట్లేదు, ఎవరు మాతో సరిగా మాట్లాడి కూడా రావట్లే. మాకు హిందీ కూడా సరిగా రాదు, వచ్చి రాని భాషలో మాట్లాడుతూ ఉన్నాం. అయితే అలాగా వెళ్తా వచ్చినప్పుడు అక్కడ ఒక ఆంటీ మమ్మల్ని పిలిచారు. బాబు మీరేంటి అక్కడ అడుగుతున్నారు, మీకు ఏం కావాలని. అయితే మేము చెప్పాను, ఆంటీ ఇలాగా ఒక ఇల్లు కోసం వెతుకుతున్నాం అన్నాం. ఎవరు మీరు అంటే, మేము ఆంధ్ర నుంచి వచ్చాము, ఇలా యేసు ప్రభు సేవ చేస్తాము, చర్చ్ ఫాదర్ అంటారు కదా, అట్లాంటిగా సేవ చేస్తామంటే, అవునా బాబు మంచిది, మా అబ్బాయి చెన్నైలో క్రిస్టియన్ స్కూల్లో చదువుకుంటున్నాడు, క్రిస్టియన్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, మంచిది మరి అని చెప్పారనమాట. చదువుకున్నాడు, వాళ్ళందరూ చాలా మంచోళ్ళు, పదానికి ఇల్లు ఇప్పిస్తానని ఆమె నన్ను తీసుకొని వెళ్ళి ఇల్లు ఇప్పించింది. ఇంటి ఓనర్స్ చెప్పింది, వాళ్ళ ఇంటి పక్కనే ఇల్లు ఉంది, మా ఇంట్లో ఖాళీ లేదు బాబు, పక్కన ఇంట్లో ఖాళీ ఉందని తీసుకెళ్ళి ఓనర్తో చెప్పింది, వీళ్ళు యేసు ప్రభు పని చేస్తారు, చాలా మంచోళ్ళు, వీళ్ళకి నువ్వు ఇల్లు ఇవ్వండి అని చెప్పింది అనమాట. అట్లా ఆ ఇంట్లో ఉండటం, ప్రభు అలాగా ఇంట్లోకి రావడానికి సహాయం చేశాడు, ఇల్లు ఇచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్ళి గుంటూరు వచ్చి భార్యని తీసుకొని, పిల్లలు లేరు అప్పటికి, ఇంకా మాకు పెళ్ళి 11లో అయింది, 12లో భార్యని తీసుకొని సామాన్ తీసుకొని మేమిద్దరమే సామాన్ తీసుకొని, వంట సామాను, బట్టలు అన్ని, బైబిల్స్ అన్ని తీసుకొని ఇద్దరమే వచ్చేసాం. వస్తే దిగితే సామాన్ మోసే వాళ్ళు లేరు, అందరూ అయితే ఎక్కించి పంపించారు. అక్కడ ఆపుగా 10-15 బాక్సెస్ డబ్బాలు అన్నీ ఉన్నాయన్నమాట. అంటే సామాను, వంట సామాను అంతా కూడా, సరుకులు. మాకేం తెలియదు, భాష రాదు, ఎలా అడగాలో తెలియదు, కొనుక్కోవటం కూడా చేత కాదు అని కావాల్సిన అన్ని తీసుకొని వచ్చామన్నమాట. దిగితే ఎలాగెళ్ళాలి. అయితే ట్రైన్లో ప్రయాణంలోనే కొద్ది మందితో మాతో పాటు వస్తున్న యవనస్తులకు సువార్త చెప్తూ వాళ్ళతో పరిచయం ఉండటంతో దిగిన వెంటనే వాళ్ళే సామాన్ అంతా దించారు. ఆటో కూడా మాట్లాడి ఆటో ఎక్కించి మమ్మల్ని పంపించారు ఇంటి దాకా. ఆటో వచ్చి ఇంటి దాకా వదిలిపెట్టింది. అట్లా ప్రభు మాకు అన్ని సహాయం చేస్తూ వచ్చాడు. ఇంకా అక్కడి నుంచి మేము వీధిలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ అక్కడ పరిచయమైన ఆ ఊరికి వెళ్ళి అక్కడే ఆరాధన పెడుతూ వారికే దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నాం. అయితే మేము దేవుని గురించి నేను కాసేపు చెప్పిన తర్వాత పావు గంట చెప్తే ఆయన ఒక అరగంట రాముడి గురించి, ఇంకోటి గురించి చెప్తా ఉంటాడు. అయితే ప్రార్థన చేస్తా వచ్చా, ఏంది ప్రభా ఇలాగా ఇంత డిస్టర్బ్ అయిపోతుంది, ఎట్లా చేయాలి ఏంటి అని. అయితే ప్రభు తిరిగి మాట్లాడుతూ వచ్చాడు, ఆయన నోరును మూస్తా వచ్చాడు దేవుడు. ఆయన తర్వాత ఆయన మాట్లాడటం ఆగిపోయింది, ఇంకా దేవుడు ఆయన నోరు మూసేసాడు. ఆయన ఇంకా నేను చెప్తా వచ్చినప్పుడు ఇంకా ఎప్పుడు కదలకుండా వింటా వచ్చాడు అనమాట. అట్లా ఆ ప్రదేశంలో సువార్త చేస్తూ వచ్చాం. ప్రభు తర్వాత మాట్లాడుతూ వచ్చినప్పుడు కొంతకాలానికి, సంవత్సరానికి దాదాపుగా మేము బల్ల ఆరంభించడం జరిగింది చప్రాలోనే. అట్లా ఈ ప్రదేశాలకి తిరిగి సువార్త ప్రకటిస్తూ వచ్చాం. ఆయా ప్రదేశంలో ఇస్వాపూర్ అనే మండలంలో 66 గ్రామాలు ఉన్నాయి. 66 గ్రామాలన్నీ కూడా ప్రతి గ్రామానికి సువార్త అందిస్తా వచ్చాం. ఇంకా అక్కడి నుంచి మసరక్ అనే ప్రదేశం 10 కిలోమీటర్లు ఉంటుంది మండలం. మొత్తం అక్కడ దరిదాపులుగా 100 పైన గ్రామాలకి సువార్త అందిస్తా వచ్చాం. దాదాపుగా చప్రా జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి. ఆ 20 మండలాల్లో మేము ఇప్పటికీ దాదాపుగా 18 మండలాలకి సువార్తను అందించాం. ఇంకా ఒక 2 మండలాల్లో కొంత సువార్త అందించలేకపోయాం. ప్రార్థన చేస్తా ఉన్నాం ఆ మండలాలకు కూడా సువార్త అందించాలని. ఎన్నో గ్రామాలకి మేము గ్రామానికి వెళ్ళి సువార్తను అందిస్తా ఉన్నాం. ఇలాగా సువార్త పరిచర్య చేస్తా ఉన్నాం. అయితే 15లో ఇస్వాపూర్లోనే మొట్టమొదటి బ్యాప్టిజం ఇవ్వాలి. దాదాపుగా 2015 ఆగస్టు 29వ తారీఖున అక్కడ 4 రోజులు మేము సువార్త ప్రకటించి మీటింగ్స్ పెట్టాం. చిన్న కూడికలు పెట్టుకున్నాం. ఒక 15 మంది, 20-30 మంది దాకా గ్యాదర్ అయ్యాం మేము. మన తెలుగు అన్న వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు, లోకల్లో ఒక 20 మంది. మీటింగ్ జరుగుతూ ఉంది. అయితే ఆ మీటింగ్ అప్పుడు బ్యాప్టిజం ఇవ్వాల్సిన మొట్టమొదటి బ్యాప్టిజం ఇవ్వాలప్పుడు 3 సంవత్సరాలైంది పరిచర్య వచ్చి. ఒక 2 బ్యాప్టిజంకి సిద్ధంగా ఉన్నారు. అయితే వాళ్ళతో పాటు కొద్ది మంది కూడా సిద్ధంగా వచ్చారు, కానీ 2 మాత్రమే బ్యాప్టిజం ఇవ్వాలనుకున్నాం. అదే రోజు మరి దాదాపుగా కొద్ది మంది మమ్మల్ని దేవుని పరిచర్యను వ్యతిరేకించే వాళ్ళు 50 మందిగా వచ్చి మా మీద పడ్డారు కొట్టడానికి. మొట్టమొదట వాళ్ళు 15 మంది వచ్చారు.
అయితే దానిలో ఒక 5 లోపల కూర్చున్నారు, మిగతా 10 మంది బయట ఉన్నారు, ఫోన్లు చేసి పిలుస్తా ఉన్నారు. 35 మంది అయిన తర్వాత ఇక వాళ్ళు మమ్మల్ని మీద దాడి చేయటం మొదలు పెట్టారు. సామాన్ కొట్టటం, ఇలా గందరగోళం చేసి ఆ బైబిల్స్ చింపేసి ఇలా చేసి పరిస్థితులన్నింటినీ ప్రజల్ని కొట్టి మీరు ఇదంతా మూసేయండి, ఆపేసేయండి అని మేము ఎక్కడైతే అద్దెకి తీసుకున్నామో ఇల్లు గల్లా వాళ్ళని బెదిరించి ఈ సిలిండర్ ఫెయిల్ చేస్తాం, ఇల్లు ఫెయిల్ చేస్తామని కొంత గలిబిలి చేస్తా వచ్చారు. అయితే ప్రభు కృప చూపించాడు. ఎవరికి పెద్దగా గాయాలు అవ్వకుండా వెళ్ళిపోమని చెప్పారు. అయితే ఇంకా అలాంటి పరిస్థితుల్లో మేము మీటింగ్ ఆపాము. ఆపి ఇక వాళ్ళు తిరిగి మేము వస్తాము, మేము మళ్ళీ వచ్చేటప్పటికి మీరు ఉంటే ఇంకా మిమ్మల్ని అందరినీ కొడతాము, బాగా ప్రాబ్లం చేస్తామని చెప్పారు. ఇల్లు గల వాళ్ళని కూడా బెదిరించారు, సిలిండర్ ఫెయిల్ చేస్తాం, గందరగోళం చేస్తామని. ఇక వాళ్ళు భయపడిపోయారు. సామాన్ అంతా వదిలిపెట్టి తాళం వేసాము. ఇక వేరే చోటకి మేము వెళ్తా ఉన్నాం. అయితే ఈలోపు మళ్ళీ తిరిగి వచ్చి సిస్టర్స్ని మేము వేరే చోటకి మూవ్ చేసాం, సురక్షితమైన ప్రదేశానికి. అయితే బ్రదర్స్ని సేవకులు ఉన్నారు, మన కొంతమంది సేవకులు గుంటూరు జిల్లా నుంచి వచ్చారు. మిగతా వాళ్ళని కూడా వాళ్ళు వచ్చి ఇక కొడతాం మొదలు పెట్టారు. రోడ్డు మీద ఉన్న వాళ్ళని కొట్టి బెదిరించి మళ్ళీ వెళ్ళిపోయారు. ఈలోపు ఇక పోలీసు వచ్చారు. మమ్మల్ని కొంత రెస్క్యూ చేసి పోలీసులు ఆ ప్రదేశం నుంచి మా సామాను మమ్మల్ని తీసి చప్రా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి. ఇట్లా దీని తర్వాత ఆరాధన వాళ్ళు అందరూ ఇంకా ఆగిపోయారు, ఎవ్వరు రావట్లేదు ఆరాధనకి. ఆరాధనకి నేను, నా భార్య, మహా అయితే ఒకళ్ళు, ఇంకా ఇలా ఉంటా ఉంది. అయితే బ్యాప్టిజం ఇచ్చే ఇద్దరికి, వాళ్ళలో కూడా ఒక సిస్టర్కి మరి భర్త అంగీకరించే పరిస్థితి కాదు కనుక ఆమె బ్యాప్టిజం తీసుకున్నప్పటికీ ఆమెని భర్త రానివ్వట్లేదు ఆరాధనకి. ఆమె తప్పించుకొని ఎప్పుడో రహస్యంగా వస్తూ ఉంది ఆరాధనకి, అప్పుడప్పుడు వచ్చేది. ఇట్లాంటి పరిస్థితి ఉంటా ఉంది కనుక మేము ప్రార్థిస్తూ వచ్చాం. మరి పరిచర్య అంతా ప్రభా మరి వ్యర్థమైపోయింది. ప్రయాసతో చేసిన పరిచర్య ఇంకా శూన్యమైపోయింది ప్రభా అని బహుగా దుఃఖిస్తూ వచ్చాం, ప్రార్థిస్తూ వచ్చాం. కొన్నిసార్లు ఇక కన్నీరే కారుతా ఉండేది, ప్రార్థన కూడా, మాటలు కూడా పడతా వచ్చాం, సరి చేసుకుంటూ వచ్చాం, పరిశోధించుకుంటాం, అడుగుతా వచ్చాం. ప్రభా మరి తిరిగి మా సంఘాన్ని కట్టండి ప్రభా అని. ప్రభా మరి విస్తారంగా ఉంది, మేము పనివారంగా మమ్మల్ని రమ్మన్నారు, వచ్చాము, మరి పరిచర్య చేస్తున్నాం, కానీ ఎక్కడ ఒక్క ఆత్మ కూడా రావట్లేదు ప్రభా. మరి ప్రార్థన చేస్తా వచ్చాం. అయితే ప్రభు 16 వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. ప్రభు 16 నుంచి తిరిగి సంఘాన్ని కట్టడం మొదలు పెట్టాడు. నా సంఘమును నేను కట్టదును, పాతాళపు ద్వారములు దాని ఎదుట నిలవలేవన్న వాగ్దానం దేవుడు ఆ పక్షంగా నెరవేరుస్తూ వచ్చాడు. చిన్నగా 5, 10, 15 అట్లా దరిదాపులుగా ఇప్పుడు ఒక 45-50 మంది వరకు ఆదివారం ఆరాధనకు మేము గ్యాదర్ అవుతా ఉన్నాం. అంతేకాదు 17లో ఒక చిన్న బ్రాంచ్ స్టార్ట్ చేసాం. ఒకే ఒక కుటుంబం, ఒక అన్నదమ్ములు 2 ఉంటే ఆ 2 ఆరాధన చేయటానికి సార్లు మాట్లాడతా కట్టమని చెప్పి కనుక ప్రాణం చేస్తా వచ్చినప్పుడు ఆ రోజు కూడా నేను ప్రాణం చేస్తా వచ్చాను ప్రభా ఏంటి అని. అయితే అద్భుత రీతిలో ఆ రోజు కూడా దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. నా బలిపీఠాన్ని కట్టమని ఆ రోజు స్పష్టంగా మళ్ళీ మాట్లాడాడు. కనుక దేవుని ఒక చిత్తాన్ని బట్టి అక్కడ ఒక చిన్న సంఘం ఏర్పరచబడింది. ఒక ఫరీదాబాద్ అనే ప్రదేశం నుంచి మన సహవాసం ద్వారానే బ్రదర్ రాజ్ కుమార్ గారని ఒక ఆయన ప్రభుని ఎరిగాడు. ఆయన ఇక్కడికి వచ్చేసాడు సంపూర్ణంగా. అక్కడ బీహార్లో బేల్ది, చప్రాల జిల్లాలో బేల్ది అనే ప్రదేశంలో ఉంటున్నాడు. అయితే మన సేవకులు ఎక్కడైనా మన సంఘాలు ఉన్నాయా, ఎక్కడున్నాయా అని కనుక్కుందామని బీహార్లో ఏమన్నా ఆరంభించబడి అని ఆయన ఫోన్ చేసినప్పుడు వీళ్ళు చెప్తా వచ్చారు, ఇలాగా చప్రాలో కూడా మన సంఘం ఉందని. దాన్ని బట్టి రాజ్ కుమార్ గారు వస్తా ఉన్నారు. వాళ్ళ ఇంట్లోనే ఆరాధన ఆరంభించబడటం జరిగింది. అయితే చిన్నగా ఆయన కూడా పరిచర్యలో పాలుభగస్తుడిగా వస్తూ సేవకి సమర్పించుకొని వస్తా వచ్చాడు.
అలా అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఉంది, దాదాపు 10-15 మంది అక్కడ కూడా గ్యాదర్ అవుతా ఉన్నారు. అయితే ప్రభు కార్యాన్ని మేము చూస్తా వచ్చాం. అయితే పలుసార్లు అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. గత 2 సంవత్సరాల క్రితం కూడా ఇంకొకసారి సువార్తకి వెళ్ళినప్పుడు మా దగ్గర ఉన్న ఒక సహోదరుని పట్టుకున్నారు, బంధించారు, కొడతా ఉన్నారు. అయితే మేము వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుని తీసుకుని వచ్చి ఆ సహోదరుని తిరిగి విడిపించడం. పోలీసులు దాదాపు 10 కిలోమీటర్ల వరకు మాకు సెక్యూరిటీకి వచ్చి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారు. అలా ప్రభు యొక్క కార్యాన్ని మేము చూస్తా వచ్చాం. అంతేకాదు లాస్ట్ ఏప్రిల్లో కూడా మేము సువార్త ప్రకటిస్తా వచ్చినప్పుడు లాక్డౌన్ కంటే ముందు కొద్ది రోజులు, జస్ట్ లాక్డౌన్ పడుతుందన్న దానికంటే ముందు కూడా ఏజ్గిల్ అన్నలు కూడా వచ్చారు. అప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడా ఒక గ్రామంలో మేము సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక వ్యతిరేకత వచ్చింది. దాదాపు ఒక 30 మంది మా వ్యాన్ ని అటాక్ చేశారు. అయితే దేవుడు ఎంతో కృప చూపించాడు. నేనే డ్రైవింగ్ చేస్తా ఉన్న ఏజ్గిల్ అన్న నా పక్కనే కూర్చున్నారు. వచ్చి 2 వైపుల నుంచి వాళ్ళు కారు తాళాలు లాగేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే దేవుడు కృప చూపించాడు. వాళ్ళు లాక్కునే మునిపే నేను కారు తాళాలు తీసేసుకున్నాను. చేత్తో పట్టేసుకోవటం, తర్వాత ఇక వాళ్ళు డోర్ తీసి కాళ్ళతో చేతులు కొడతా ఉన్నారు. అయితే అద్భుత రీతిలో దేవుడు ఎంత అద్భుతంగా తప్పించాడంటే వాళ్ళు కారుని కొడుతున్నారు, అందరూ గందరగోళం జరుగుతా ఉంది. ఈ గందరగోళం లోపే ఎవరైతే కొడుతున్నారో మమ్మల్ని, ఆ వ్యక్తిని ఒక వ్యక్తి వచ్చి బలంగా పట్టుకున్నాడు 2 చేతులతో. వెంటనే తలిపేసాం, బండి స్టార్ట్ చేసి పోనిచ్చేసాం. బండి దూకింది, ముందుకెళ్ళిపోయింది. అలా దేవుడు తప్పిస్తా వచ్చాడు. తిరిగి మళ్ళీ కొన్ని గ్రామాల్లో మేము సువార్త ప్రకటిస్తా వచ్చాం. ఇట్లా ఆ ప్రదేశాలలో సువార్త పరిచర్య జరుగుతా ఉంది. ఆటంకం ఉంది కానీ ప్రభు కార్యం జరుగుతా ఉంది. అయితే చిన్న ఇంటి పైనే ఓనర్ పర్మిషన్ ఇస్తే ఒక 2 సంవత్సరాల కోసం, 2 సంవత్సరాల కోసం పర్మిషన్ ఇచ్చారు. ఇంట్లో మందిరంకి సరిపోవట్లేదు స్థలము. అయితే డాబా మీద చిన్న షెడ్ వేసుకున్నాము. ఆ షెడ్ లో ప్రస్తుతం ఆరాధన చేస్తా ఉన్నాం. కనుక ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే ఒక మందిరానికి స్థలం తీసుకోవాలని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభు ఒక మందిరం ఇస్తే ఈ షెడ్ ఓనర్ తీసేయమన్నప్పుడు ఈ షెడ్ వాళ్ళు తీసేయమనే టైం కల్లా మా ప్రార్థన అయితే ప్రభు స్థలం ఇచ్చి సొంత కట్టబడాలని మేము ప్రార్థిస్తా ఉన్నాం. కనుక ప్రార్థన చేయండి. అట్లాగే బేల్దీలో పరిచర్య, చప్రాలో పరిచర్య విస్తరించినట్లుగా 20 మండలాలు ఉన్నాయి. మా ప్రార్థన అయితే 20 మండలాల్లో మొదటిగా సంఘం ఏర్పరచబడాలి. అంతేకాకుండా సివాన్, గోపాల్గంజ్ కూడా పరిచర్య విస్తరింపజేయాలని ప్రార్థన చేస్తా ఉన్నాం. కనుక మీరు కూడా దయచేసి ప్రార్థన చేయండి. ఆయా ప్రదేశాల్లో ప్రభు సంఘాన్ని కట్టలాగా పరిచర్య విస్తరించినట్లుగా ప్రార్థన చేయండి. అలాగే మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నా భార్య పేరు సియోన్ కుమారి, అట్లాగే బిడ్డలు శామ్యుల్, సారా, సెకండ్ క్లాస్ యూకేజీ చదువుతా ఉన్నారు. వీరి కొరకు ప్రార్థన చేయండి. దయచేసి సంఘము ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి. ప్రభు సంఘాన్ని ఉజ్జీవపరిచేలాగా. ఇలాంటి లాక్డౌన్ బట్టి ఇప్పుడు మరి సంఘం ఎక్కువగా లేదు, 15 మంది గ్యాదర్ అవుతా ఉన్నారు. నేను కూడా ఆంధ్ర వచ్చాను, ఆన్లైన్ ద్వారానే ఆరాధన జరుగుతూ ఉంది. కనుక 16వ తారీఖున మేము తిరిగి బీహార్ వెళ్తా ఉన్నాం. మరి అక్కడ తిరిగి ఉజ్జీవం ప్రభు రగిలించినట్లుగా, సంఘము కట్టబడినట్లుగా, విస్తరించబడినట్లుగా పరిచర్య ప్రభు యొక్క చిత్తానుసారంగా మేము ప్రభుని నమ్మకంగా సేవ చేయనట్లుగా, ప్రభుకి మహిమార్థమైన జీవితాలు మేము కలిగి జీవించడానికి ప్రభు మాకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేయండి మా కొరకు. ఇది ఈ కొద్ది సాక్ష్యాన్ని ప్రభు దీవించుగాక. ఈ సాక్ష్యం మమ్మల్ని జ్ఞాపకం కొరకు వేడుకుంటా ఉన్నాం.